హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో టైగర్ రాబర్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ఆన్లైన్ లోకి అయితే అవైలబుల్ గా వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది భయ్య. మీకు ఫ్రీగా యూట్యూబ్ లో అయితే దొరికేస్తుంది. ఫుల్ మూవీ అని కొట్టండి, మీకు కనిపిస్తుంది అనమాట. తెలుగు డబ్బింగ్ తో పాటు అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 47 minutes అయితే ఉంటుంది. స్టోరీ బ్లడ్ విషయానికి వచ్చేస్తాయి. ఒక ఆమె అయితే ఉంటుంది. ఆమె తన డాక్టర్ మిస్ అయిందని చెప్పేసి కొంతమంది పెట్ రికవరీ చేసే పర్సన్స్ దగ్గరికి అయితే వచ్చి కంప్లైంట్ చేస్తుంది అనమాట. ఏంటి బ్రో, డాక్టర్ మిస్ అయితే పెట్ రికవరీ దగ్గరికి ఎందుకు వచ్చిందని అడుగుతారేమో. ఇక్కడ డాక్టర్ అంటే నిజమైన డాక్టర్ కాదు భయ్య, అదొక పుల్ అన్నమాట. ఒక పులి అయితే మిస్ అవుతుంది. ఆమె డాక్టర్ కింద అయితే చూసుకుంటుంది అనమాట. సో దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ పులి మిస్ అయిందా లేక కిడ్నాప్ అయిందా, మరి ఆ గ్రూప్ ఏం చేశారు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ టైగర్ రాబర్స్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చా, ఖచ్చితంగా ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే దాంట్లో తోత బాబా బాబా, ఈ చైనీస్ మూవీస్ అంటేనే నాకు తలపోటు భయ్య. రాడ్ ప్రోమాక్స్ అయితే ఉంటాయి, ఇది కూడా ఆ జాబితాలోకి వెళ్ళిపోయిందని చెప్తాను నేనైతే. నాకు అస్సలు నచ్చలేదు మూవీ అయితే. లిటరల్లీ 1 hour 47 minutes మూవీ కంప్లీట్ చేయడానికి నేను దగ్గర ఒక 3 hours తీసుకున్నా భయ్య. ఒక హాఫ్ అన్ అవర్ చూడటం, పక్కన పెట్టేయడం, మళ్ళీ రావడం, చూడటం, పక్కన పెట్టేయడం. అబ్బో, ఎలా చేసుకుంటూ వచ్చాను నేనైతే. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. డ్రామా ఉంటుంది మూవీలో, బోరింగ్ డ్రామా. అసలు టైగర్ రెస్క్యూ స్టోరీకి కొంచెం థ్రిల్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడ డ్రామాతో ఓవర్ డోస్ చేస్తారు. అసలు వర్కౌట్ అవ్వదు, ఫేడ్ అవుట్ అయిపోతుంది మొత్తం. మీకు ఇంకా కామెడీ ఉంటుంది భయ్య, అసలు నవ్వే రాదు. క్యారెక్టర్స్ అన్ని కార్టూన్ రేంజ్ లో ఉంటాయి. ఫుల్ గా హెడేక్ తెప్పించే ఫీల్ అయితే తీసుకొస్తారు. ఇంకా ఎమోషన్ అయితే ప్లాస్టిక్ ఎమోషన్ అని చెప్పాలి. మెయిన్ గా మదర్ అండ్ టైగర్ బాండింగ్ ఏదైతే ఉందో, ఏదో ఫుల్ ఎమోషనల్ పిండేద్దాం ట్రై చేశారు, కానీ అస్సలు అంటే అస్సలు కనెక్ట్ అవ్వదు. బాండింగ్ కన్నా బోర్డమ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా స్టోరీ ఫ్లోలో వచ్చే పజిల్స్ అయితే చాలా చిరాకు తెప్పిస్తాయి. పిచ్చిగా ఉంటుంది భయ్య. కొన్ని సీన్స్ అయితే అప్పటికప్పుడు సడన్ గా జంప్ అయ్యి తీసుకొచ్చి అతికిచ్చినట్టు చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. ఇంకా లాజిక్ కోసం సెర్చ్ చేశారంటే మళ్ళీ టైగర్ కన్నా డేంజరస్ గా తయారవుద్ది. అసలు చూడకండి. ఇంకా డబ్బింగ్ భయ్య, బాబా మూవీ డిజాస్టర్ అంటే ఆ డిజాస్టర్ లో ఇంకా బిగ్గెస్ట్ డిజాస్టర్ ఏదైనా ఉందంటే తెలుగు డబ్బింగ్ అని చెప్పాలి. సూట్ అవుతాయి. అసలు క్యారెక్టర్స్ ఏవో డిస్కస్ చేస్తుంటే ఇక్కడ తెలుగు డబ్బింగ్ ఏదైతే వెళ్ళిపోతుంటుంది, అక్కడక్కడ మ్యాచ్ అవుతుంది అంతే. అసలు వాయిస్ అన్నది సరిగ్గా సింక్ అవుతుంది క్యారెక్టర్ స్టోన్ కి. మొత్తం మిస్ మ్యాచ్ అయిపోతుంది భయ్య. మూవీ ఏదో చూస్తున్నాం, డబ్బింగ్ వేరే మూవీ ఏదో వింటున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంది. ఏందిరా ఇది అన్న ఫీలింగే నాకైతే మూవీ అంతా కూడా. ఇంకా ఓవర్ యాక్షన్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి, అసలు వర్కౌట్ అవ్వదు. ఏదన్నా బాగుంది అంటే ఆ టైగర్ విఎఫ్ఎక్స్ మాత్రం ఒక ప్లస్ పాయింట్ అని చెప్తాను భయ్య. టైగర్ ని క్యూట్ గా చూసాం, కానీ మూవీ మొత్తంలో అది కూడా రెస్క్యూ చేయలేకపోయిందని చెప్పాలి. నాకైతే ఎక్కడ నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే యూట్యూబ్ లో ఫ్రీగా అవైలబుల్ గా ఉంది, మీ ఇష్టం, మీ ఓపిక భయ్య. నాకైతే అస్సలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.